హాయ్ సార్. హే రాఘవేంద్ర. సార్ మీ పేరేంటి సార్? నా పేరా కైలాస రాజు, పిఎస్ రాజు అంటారు. అంటే మీ ఊరు? తానం. మీ చైల్డ్హుడ్ డేస్, మీ కాలేజ్ డేస్ ఎలా గడిచాయి సార్? చైల్డ్హుడ్ డేస్ అంటే ఇక్కడే అందరితో పాటు తానం విలేజ్, పరవాడల హై స్కూల్, సార్ ఏఎంఎల్ కాలేజ్ అనకాపల్లి, ఆంధ్ర యూనివర్సిటీ. సార్ ఎంతవరకు చదువుకున్నారు? నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాను. ఓకే సార్. తానం గ్రామం మీరు ఎందుకు విడవాల్సి వచ్చింది, మళ్ళీ ఎందుకు వచ్చారు సార్? గ్రామం విడవాలని ఏం లేదు రాఘవేంద్ర. ఎస్ సార్. తనంలో చదువుకున్నాం, పుట్టాం, పెరిగాం. తర్వాత ఉద్యోగ వ్యవహార ఇచ్చా విశాఖపట్నం వెళ్ళవలసి వచ్చింది. అక్కడ బిజినెస్లో ఉండటం, ఎప్పుడు తానం రావటం వెళ్ళటం తప్పించి ఫిక్స్డ్గా తానం లేను అనే మాట తప్పించి తానం విడవడం అనే మాట మాత్రం తప్పదు. మళ్ళా 2013లో రాజకీయంగా వచ్చాను నేను. తానం 2013లో ఈక్వేషన్లో, తానంలో సర్పంచ్ ఎలక్షన్లో అప్పుడున్న ఈక్వేషన్స్లో రావడం జరిగింది. మీరు రాజకీయంలోకి ఒకరు చేయి పట్టుకొని వచ్చారని తెలిసింది, అది ఎంతవరకు నిజం? చేయి పట్టుకొని రావడానికి నేను చిన్నపిల్లని కాదు. నేను అప్పటికే రాజకీయంగా విశాఖపట్నంలోనూ నేను మంత్రులు, ఎమ్మెల్యేలతో రాజకీయంగా యాక్టివ్గా ఉండేవాడిని. ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినప్పటికీ పరోక్షంగా రాజకీయ నాయకులతోనే నా సత్సంబంధాలన్నీ ఉండేవి. అదేవిధంగా నేను కూడా గ్రామంలో కూడా ఒక లెగసీ ఉంది నాకు. మా తాతయ్య గారు మనసూబ్ గారు, పైల సంజయ్ నాయుడు గారు ఈ గ్రామంలోనూ ఈ మండలంలోనూ ఒక పేరున్న నాయకుడు. సో ఉద్యోగ వ్యాపార ఇచ్చే విశాఖపట్నం వెళ్ళిపోవటం, అక్కడ కొంచెం ఆర్థికంగా స్థిరపడిన తర్వాత కొన్ని రాజకీయ కారణాలతో ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులు డెఫినెట్గా ఆ రోజు వాళ్ళ సపోర్ట్తోనూ వాళ్ళ మద్దతుతోనూ నేను సర్పంచ్ కావడం జరిగింది తప్పించి చేయి పట్టుకొని రావడం అనేది కరెక్ట్ కాదు. 2013లో మీరు తానా వచ్చినప్పుడు మీరు జీరో సార్, ఇప్పుడు అందరూ హీరో అనుకుంటున్నారు, ఎలా సాధ్యమైంది సార్? జీరో కాదండి, నేను అదే చెప్తున్నాను. 2013కి నేను తానం వచ్చినప్పుడు జీరో కాదు. ఎస్, మీరు చెప్పినట్టు రాజకీయంగా తానం గ్రామంలో నేను చాలామంది తెలియకపోవచ్చు. అవును సార్. అంటే నేను అందరూ తెలుసు, నాకు చాలామంది తెలియకపోవచ్చు. పిఎస్ రాజు అనేవాడు విశాఖపట్నంలో ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, ఒక పరపతి పెంచుకొని ఉన్నాడు, అన్నీ అందరితో ఉంటాడనేది గ్రామంలో బాగా ప్రాచుర్యంలో ఉంది. సో నేను వచ్చినప్పటికీ డెఫినెట్గా మీరు అన్నప్పుడు జీరో కాకపోయినా కొత్త రాజకీయాలు కొత్త. దానం వరకు పరవాడ మండలం వరకు కొత్త, రాజకీయాలకు కొత్త కాదు. పరవాడ మండలం దానం గ్రామానికి రాజకీయాలు కొత్త. పంచాయతీ జడ్పీటీసీ పదవులు మీకు చాలా చిన్న పదవులని, మీ స్థానం వేరైనా రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి సార్? అంటే ఏది చిన్నది పెద్దది ఉండదండి. రాజకీయంలో 1000 అడుగుల ప్రయాణం అయినా ఒక్క అడుగుతోనే, 1000 మైళ్ళ ప్రయాణం అయినా ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. రాజకీయంగా నాకు ఫస్ట్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో పరిచయం లేనప్పటికీ ఆ రోజున్న పరిస్థితుల్లో తానం సర్పంచ్గా రావటం, తానం ప్రజలు తక్కువ కాలంలో 15 రోజులు గ్రామంలో 15 రోజులు టైంలో నన్ను సర్పంచ్గా ఆదరించడం, తర్వాత అంచెలంచెలుగా నా యొక్క పనితనం అవ్వచ్చు, ప్రజల అభిమానం అవ్వచ్చు, అంచెలంచెలుగా ఈ స్థాయికి వచ్చాం. అందరూ ప్రజల ఇష్టం, ప్రజల అభిమానం, అంతే. నా గొప్పతనం అయితే ఏం లేదు. మీరు ఎఫ్సిఐ మెంబర్గా ఉండేవారు, అది సెంట్రల్ గవర్నమెంట్ పదవి, అది ఎలా పొందగలిగారు సార్? దానికి ఉన్న బాధ్యతలు ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ పదవి డెఫినెట్గా ఎఫ్సిఐ మెంబర్ కావాలంటే ఒక 5 ఎంపీలు సెంట్రల్, ఆ రోజు ఏదైతే కన్సర్న్ డిపార్ట్మెంట్ ఉందో రామ్విలాస్ పాస్వాన్ గారు మంత్రి, వాళ్ళ ద్వారా రావాలి. సో నాకున్న పరిచయాలు, ఇందా మీరు చెప్పినట్టు స్నేహితులు, మిత్రులు, కొన్ని పరిచయాలతో నేను ఆ పదవి పొందగలిగాను. దానికున్న బాధ్యతలు ఏంటి సార్? ఎఫ్సి అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండి. యాక్చువల్గా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రైతుల నుంచి ఈ ప్రొక్యూర్మెంట్ చేస్తుంది. ఏది అపరాలు అవ్వచ్చు, రైస్ అవ్వచ్చు, ఏదైనా ప్రొక్యూర్ చేసి అది కొంత మిల్లర్స్కి ఇచ్చి, మిల్లర్స్ ద్వారా ఈ పీడీసీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఏది మన రేషన్ డిపోలకు అది ఇవ్వటం, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ అవసరాలకు వాడుకోవటం ఉంటుంది. సమైక్యాంధ్ర టైం ఆల్మోస్ట్ స్కూళ్ళని బంద్ సార్, మీరు ఆ టైంలో ప్రత్యేకంగా పిల్లలకి చదువు చెప్పించడం, అది ఆలోచన ఎలా వచ్చింది సార్? అంటే ఆ రోజు మొత్తం స్కూల్స్ అన్నీ బంద్ అయిపోయినాయి, కాలేజీలు బంద్ అయిపోయినాయి, ప్రైవేట్ స్కూల్స్ బంద్ అయిపోయినాయి, ఎంప్లాయీస్ ఎవరో ఆఫీసులకు వెళ్ళట్లేదు, పిల్లలు చూస్తే రోడ్ల మీద తిరుగుతున్నారు. అంతో ఎంతో స్తోమతున్న పిల్లలు ఏం చేశారంటే ట్యూషన్లు పెట్టుకొచ్చిన, ఇంట్లో ప్రైవేట్ ట్యూషన్లు పెట్టించుకునే వాళ్ళు. ముఖ్యంగా మా ప్రభుత్వ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు చూస్తే రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇది సమైక్యాంధ్ర ఉద్యమం ఎప్పటికి చల్లారుతుందో అర్థం కావట్లేదు. సో ఇలా కాదు, వీళ్ళందరినీ కొంచెం డిసిప్లిన్లో పెట్టాలి, సిలబస్ ఎప్పటికి అవుతుందో తెలియదు అని చెప్పి ఏదైతే అప్పటికి మన గ్రామంలో చదువుకున్న ఎడ్యుకేటెడ్ యూత్ ఉన్నాలో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక మీటింగ్లో పెట్టుకొని
మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి మన గ్రామం పట్ల, మన సమాజం పట్ల, మన పిల్లల పట్ల అని వాళ్ళందరినీ, అంటే వాళ్ళందరూ కూడా సహకరించి, మొత్తం ఈ గ్రామంలోని యువత అంతా సహకరించి ఆల్మోస్ట్ మేము 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఆల్ పీరియడ్స్ రెగ్యులర్ స్కూల్ ఎలా ఉంటుందో అలా మెయింటైన్ చేస్తాం. అవును సార్. అలా మెయింటైన్ చేస్తాం. అది దాని రిజల్ట్ నెక్స్ట్ ఇయర్ వచ్చింది. అదీప్ రాజు గారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండగా మీరు ఎమ్మెల్యే టికెట్ కోసం ఫైట్ చేశారు. అప్పుడు మీ ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలను వచ్చాయా? ఎమ్మెల్యే టికెట్ కోసం నేను ఫైట్ చేయలేదండి. ఎమ్మెల్యే టికెట్ నా పేరు పరిగణలో తీసుకున్నారని పత్రికల్లో అక్కడక్కడ వచ్చినాయి. Yes, sir. సో ఎమ్మెల్యే గారు నేను చాలా క్లోజ్గా ఉంటాం, ఇంచుమించు అన్నదమ్ముల్లా ఉంటాం. ఇంచుమించు కాదు, ఆల్మోస్ట్ ఆయన నన్ను సొంత అన్నలా భావిస్తారు, నేను కూడా నా సొంత సోదరుడిగా భావిస్తాను. మా ఇద్దరి మధ్య ఏ అమరికలు లేవు, ఏ విభేదాలు లేవు. చాలా హ్యాపీగా మా జర్నీ సాగుతుంది. అంటే ఎమ్మెల్యే టికెట్ కోసం ఫైట్ చేశారు అన్నది అది నిజం కాదా? ఫైట్ అనేది ఉండదండి ఎమ్మెల్యే టికెట్ కోసం. ముఖ్యంగా మా పార్టీలో ఎమ్మెల్యే కోసం ప్రయత్నాలు అనేది ఉండదు. పరిశీలన తీసుకుంటారు, ఇతను అయితే బాగుంటాడు, గెలుస్తాడు, అవకాశాలు ఉన్నాయంటే ఇస్తారు తప్పించి మా దగ్గర పైరువీలు ఫైట్లు ఉండవు. పార్టీతో సంబంధం లేకుండా ఎవరు అడిగినా సాయం చేస్తారని విన్నాం, అది ఎంతవరకు నిజం సార్? పార్టీలతో పని ఉంది, మనుషులం కదా మనం. ఎస్ సార్. మనుషులు సాయం చేయాలి, పార్టీలతో పని ఉంది, అది నేను నమ్ముతా. ఆపోజిట్ పార్టీ వచ్చినా మీరు ఎవరైనా మనుషులం కదండి, మన మనుషులకు సాయం చేయాలి, పార్టీలకు కాదు కదా. 4 నెలలకు ఒకసారి మీరు ఫారెన్ వెళ్ళి వస్తూ ఉంటారు, దానికి గల కారణం ఏంటి సార్? నాకు ఇష్టం అండి ప్రపంచాన్ని చూడడం, ప్రపంచంలో సంస్కృతులు చూడడం, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్. బిజినెస్ పని మీద అయితే కాదు, బిజినెస్లు అలాగే ఉంటాయి, వర్క్నే, మరి దాన్ని తిరగాలంటే డబ్బులు కావాలి కదా. దీంతో పాటు అది రెండు అవుతాయి. రాజుగారి దగ్గరికి వస్తే స్టేట్ లెవెల్ అయినా సెంట్రల్ లెవెల్ అయినా ఒక సమస్య అంటూ వస్తే స్ట్రాంగ్గా నిలబడతారని విన్నాం, అది ఎంతవరకు నిజం సార్? అంటే స్ట్రాంగ్ అని కాదు కానీ నిలబడతా అండి. ఎవరైనా సాయం చేయమని వచ్చినప్పుడు డెఫినెట్గా అమరికలు లేకుండా, వేరే ఎజెండా లేకుండా డెఫినెట్గా నా శక్తి మేరకు వాళ్ళ సమస్య కోసం నేను ఏం ఆశించకుండా ప్రయత్నం చేస్తాను. ఇది ఈరోజు మీరన్న ఆ మాట ఈరోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిందేమో, తక్కువ కాలంలో నన్ను నాయకుడిగా. అంటే ఆపోజిట్ పర్సన్ ఒక స్ట్రాంగ్ మనిషి ఉన్నారంటే మన సైడ్ న్యాయం ఉన్నా సరే కొంచెం తగ్గుతాను సార్ స్ట్రాంగ్గా. బట్ మీరు అలా ఉండరు, ఒక పిల్లర్లా స్ట్రాంగ్గా ఉంటారని అందరం అంటున్నారు. అక్కడ స్ట్రాంగ్ న్యాయం అండి, ఆపోజిట్ పరిషి కాదు. ఎస్ సార్. న్యాయం ఎదుటివాడు ఎంత గొప్పవాడైనా న్యాయం గట్టిది కదా. ఎస్ సార్. ఎదుటివాడు అతను ఎంత గొప్పవాడైనా అవ్వచ్చు, బట్ న్యాయం గొప్పది కాబట్టి న్యాయం కోసం నేను నిలబడితే కొంచెం నా బలం యాడ్ అవుతే న్యాయం గెలిచిందని ఒక ఆరాటం అంతే. పరవాడ ఫార్మాసిటీలో ఎక్కువగా మీ పేరు వినబడడానికి కారణం ఏంటి? మీరు ఫార్మా యాజమాన్య పక్షమా లేదంటే ప్రజల పక్షమా? నా పేరు వినబట్టి ఏముండదు, అందరి పేర్లు వినిపిస్తాయి, బట్ కొంచెం నేను యాజమాన్యం వాళ్ళతో ఉంటాను. మీరు అన్నట్టు యాజమాన్యం పక్షం, ప్రజల పక్షం అనేది ఈరోజు విశాఖ ఫార్మాసిటీని మనం ప్రజలు ఫార్మాసిటీని వేరువేరుగా చూడలేమండి. ఇది ఒక 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 మ్యూచువల్ జర్నీ. మన ఫార్మాసిటీ శాస్త్రం, మన గ్రామం, మన మండలం, మన ప్రజల శాస్త్రం. ఫార్మాసిటీ అనేది పోయేది కాదు, మనం పోయేది కాదు. సో యాజమాన్యంతో మనం మాట్లాడుకుంటూ మన ప్రజలకి, మన ప్రాంతానికి ఏ రకమైన న్యాయం జరగాలి, మన ప్రజలకి ఇండస్ట్రీ వల్ల ఏ బెనిఫిట్స్ రావాలి అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇవాళ విపరీతమైన మా గ్రామం తీసుకోండి, హ్యాపీగా వేర్ దేర్ ఇస్ అప్ దేర్ ఇస్ డౌన్ అంటారు, అప్పుడు చోట డౌన్ ఉంటుంది. బట్ ఇండస్ట్రీ వల్ల డెఫినెట్గా మనకున్న ఇబ్బందులు ఉన్నాయి, పొల్యూషన్ అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. బట్ మనిషి క్వాలిటీ ఆఫ్ లైఫ్ మన ప్రాంతంలో, మన జీవన ప్రమాణాలు పెరిగినాయి, అందరూ హ్యాపీగా ఉంటున్నారు, ఏదో పని చేసుకుంటున్నారు. ఒక ఆత్మవిశ్వాసంతో, ఆత్మాభిమానంతో, ఆత్మస్థైర్యంతో ఈరోజు ప్రజలందరూ బ్రతుకుతున్నారు. ఎవరి దగ్గర చేయి చాపకుండా, ఎవరికి గులాం అనకుండా హ్యాపీగా ఉన్నారు. సో రెండు కలిసి చూడాలి, మనం వేడివేడిగా చూడకూడదు. మీకు అన్ని శాఖల అధికారులతో పరిచయాలు ఎక్కువగా ఉంటాయి, ముఖ్యంగా పోలీస్ స్టేషన్ అనగానే మీ పేరు ఎందుకు చెప్పుకుంటున్నారు? అందరూ అండి పోలీస్ స్టేషన్, మరి నాకు తెలియదు, మీరంటే తెలిసింది పోలీస్ స్టేషన్ నా పేరు చెప్పుకుంటారని. నాకు తెలియదు పోలీస్ స్టేషన్ నా పేరు చెప్తారని. బట్ ఉంటాను అందరితో, డిపార్ట్మెంట్ అందరితో ఉంటాను. ఎందుకంటే నేను జెన్యూన్ కేసులే రిఫర్ చేస్తాను. పోలీసులకి ఏదైనా చెప్తే వాళ్ళు కూడా జెన్యూన్ అనిపిస్తేనే వాళ్ళు సాయం చేస్తారు. అంటే మేము మీ గురించి తెలుసుకునేటప్పుడు ఎక్కువగా రాజుగారి పేరే వినిపించింది, దానికోసం ఉంటారు, చెప్తుంటాను. పోలీసులు వస్తుంటారు, మీరు అన్నట్టు పోలీస్ స్టేషన్ అనేసరికి డెఫినెట్గా ఎవరో అడుగుతుంటారు. జెన్యూన్ అంటే పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి చెప్తాను, సార్ కొంచెం ఏమైనా జెన్యూన్ కేసు సార్, మీకు జెన్యూన్ అనిపిస్తే సాయం చేయండి అని చెప్తాను. అందువల్ల కొంచెం ఎక్కువ అనిపించవచ్చు. తానం ప్రజలు మిమ్మల్ని ఓడించినప్పుడు రాజుగారు తానం ఊరు వదిలి వెళ్ళిపోతున్నారని ఒక ప్రచారం జరిగింది, అది ఎంతవరకు నిజం సార్? నిజమే, ప్రచారం అయితే జరిగింది. మా ప్రత్యర్థులు కూడా అదే చెప్పారు, ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కూడా అదే చెప్తారు. ఇక్కడ ఉండడు, మళ్ళీ వైజాగ్ ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి వెళ్ళిపోతాడు,
లేదా పంపించండి. ఎక్కడికి వెళ్ళిపోతామండి, ఇది నా గ్రామం, నేను పుట్టి పెరిగాను, మా తాతల ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాం, ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. నన్ను ఒకసారి గెలిపించారు ప్రజలు, అవును సార్. మళ్ళీ జడ్పీటీసీ. రాజకీయాల్లో గెలిపోవడం సహజం, ఒకసారి ఓడిపోయాక వెళ్ళిపోతే ఎలాగవుద్ది? 10th క్లాస్ ఫెయిల్ అయిపోతే మళ్ళీ రాస్తాం, అవును సార్. వదిలేం కదా. అంతే, అది కూడా అంతే. ప్రత్యర్థులు ఆశపడ్డారు అలా నేను వెళ్ళిపోతే కొంచెం వాళ్ళు క్లియర్గా ఉంటుంది, మళ్ళీ మా దందాలు మా రాజకీయాలు మేము చేసుకోవచ్చు, వీడు కొంచెం నాకు అడ్డుగా ఉన్నాడు అని అనుకోవచ్చు. అనుకొని ఆ రకంగా ప్రొవోక్ చేసి నన్ను పంపించాలని ఉద్దేశం తను ఉంటారు. బట్ నేను ఎక్కడికి వెళ్ళనండి, ఇక్కడే ఉంటాను, ఇక్కడే రాజకీయాలు చేస్తాను. ఓకే. అతి తక్కువ కాలంలో సీనియర్ నాయకులతో పోల్చుకుంటే సర్పంచ్ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు చాలా త్వరగా రీచ్ అయ్యారు సార్. అది ఎలా సాధ్యమైంది? మీరే చెప్పారుగా, పార్టీలు చూడడం, ఎస్ సార్. మతం చూడడం, ఎస్ సార్. కులం చూడడం. నా దగ్గరికి సాయం అని వస్తే నాకు చేతనైంది ఎవరికైనా చేస్తా. నా దగ్గర అమరికలు ఉండవు, ముందు ఒక మాట వెనక ఒక మాట ఉండదు, చేస్తే ఓపెన్గా సాయం చేస్తాను. సో అది నచ్చింది జనాలకి, ప్రజలందరూ అది నచ్చి నాకు ఈరోజు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి మీరు అన్నట్టుగా ఒక అభిమానులు ఉన్నారు. సో అదే నా బలం. చాలామంది యువత మీ వెంటే ఉండడానికి కారణం ఏంటి? అదే ప్రశ్న, అదే సమాధానం. యువతకి ఏంటి, యువత అనే వాళ్ళు ఎప్పుడు కూడా క్లియర్గా ఉంటారు. యువత పాతతరం రాజకీయ నాయకులాగా ముందు ఒక మాట వెనక ఒక మాట చెప్తే నచ్చదు, కొంచెం ఫెయిర్ అండ్ ఫ్రాంక్గా ఉండే నాయకుడిని ఇష్టపడతారు. సో నాలా ఫెయిర్నెస్ ఫ్రాంక్నెస్ యువతకి నచ్చింది. సో యువత ఆలోచనలు నా ఆలోచనలు, ఎందుకంటే నేను కొంచెం అప్డేటెడ్గా ఆలోచిస్తానేమో అంటే నా లైఫ్ స్టైల్లో, కాబట్టి యువతకి నా ఆలోచన, నా మైండ్ సెట్, నా ఐడియాలజీ నచ్చి ఉండొచ్చు. అందుకని డెఫినెట్గా మీరు అన్నట్టు యూత్ అయితే డెఫినెట్గా ఇష్టపడతారు నన్ను. ఎప్పుడు జరగని విధంగా ఒక సంవత్సరం వినాయక చవితికి అల్లర్లు జరిగాయి సార్ మీ గ్రామంలో. అది రాజుగారి వల్ల అని అందరూ అంటూ ఉంటారు ఇప్పటికీ. అది ఎలా సార్? అంటే 2013 జూలై అనుకుంటాండి ఎలక్షన్ అయింది, జూలైలో ఎలక్షన్ అయింది. సెప్టెంబర్లో వినాయక చవితి సంబరం. సో నేను అప్పటికి గ్రామంలోకి వచ్చేసరికి ఒక ఉద్రిక్తమైన వాతావరణం. అప్పటికి నా ప్రత్యర్థి 2-3 సార్లు ఎలక్షన్లో ఓడిపోవటం, అప్పటికే గ్రామంలో 2 వర్గాలుగా విడిపోవటం. అంటే భార్య ఒక పార్టీ, భర్త ఒక పార్టీ, కొడుకు ఒక పార్టీ, కూతురు తండ్రి ఒక పార్టీ. అలా గ్రామంలో ఏంటంటే ఒక గ్రామ ప్రజలందరూ కూడా 2 వర్గాలుగా విడిపోయి గోడలు కట్టుకుని బతికే పరిస్థితుల్లో బ్రతికారు. నేను వచ్చేసరికి ఆ రోజున మా గ్రామంలో ఒక ఫ్యాక్షన్ వాతావరణం ఉంది ఆ టైంలో. అంటే ఫ్యామిలీలోనే 2-3 పార్టీలు. ఎస్ ఫ్యామిలీ 2-3 పార్టీలు ఉండి ఒక రకమైనటువంటి ఫ్యాక్షన్ వాతావరణంలో మా గ్రామం ఉన్నప్పుడు నేను 2013లో సర్పంచ్గా అప్పుడున్న నాయకులు అందరూ సహకరించారు, గెలిచాను. గెలిచేసరికి ఒక ఉద్రిక్త వాతావరణం అయిపోయింది. ఎప్పుడైతే ఓడిపోయిన తాలూకా అభిమానులు అవ్వచ్చు, వాళ్ళు అతన్ని ఇష్టపడే నాయకులు, ఒక ఉద్రిక్త వాతావరణంలో వినాయక చవితి వచ్చింది. సో ఈ టెన్షన్ కంటిన్యూ అవుతుంది. అప్పటికి ఇలా కాదు, ఈ టెన్షన్ వాతావరణాన్ని కంట్రోల్ చేయాలి, గ్రామంలో కొంచెం సహద్భావ వాతావరణం కావాలనే ఉద్దేశంతో నేను అప్పుడు ఆ నాయకులిద్దరికీ ఫోన్ చేశాను. అప్పుడు మా బాడీలో గెలిచిన వార్డు నెంబర్లో ఆపోజిట్ పార్టీ వాళ్ళని కూర్చోబెట్టి అందరినీ ఒప్పించి ఇదే పంచాయతీ ఆఫీసులో కూర్చొని ఒకటే వినాయక చవితి చేద్దాం. ఇప్పుడు ఏంటంటే వీధుల్లో రకరకాల వీధుల్లో వినాయకులు పెట్టడం వల్ల మళ్ళీ అక్కడ మా పార్టీ నుంచి ఒకటి పెడితే వాళ్ళ పార్టీ నుంచి ఒకటి పెడతారు, మళ్ళీ 2 వినాయకులు పక్కన పెట్టుకుంటే మళ్ళీ ఒక ఫిక్షన్ వస్తుంది, ఘర్షణ వస్తుంది. ఈ ఘర్షణలో ఈ మళ్ళీ పాతవన్నీ గుర్తొస్తాయి. గ్రామం అంతా ఒకటే అని చెప్పాలి అనే ఉద్దేశంతో అందరితో మాట్లాడితే ఓకే అని చేశాను. వినాయక చవితిని పెట్టుకోండి, అది మీరే చేయండి అని కూడా చెప్పాను నేను. పంచాయతీ తరపున కూడా మేము చేయమండి, మీరే హ్యాండిల్ చేయండి, మీరే చేసుకోండి, వీళ్ళందరూ కలిపి చేద్దాం, ఒకటే వినాయకుడు ఉంటే గ్రామం అంతా ఒకటిగా మనం తెలియజేర్చాలి మండలం అని చెప్పాం. ఎవరి రాజకీయ కారణాలతో వాళ్ళు దాన్ని ఒక ఇష్యూని చేశారు. ఇష్యూ అయిందండి, అది డెఫినెట్గా అవ్వకూడదు. అనుకోవడం ఏంటంటే రాజుగారు గెలిచిన సందర్భంలో నేను వచ్చానని తెలియజేయడం కోసం అలా చేశారేమో అని అందరూ అంటారు. నేను తెలియజేయక్కర్లేదండి, నా గెలిపే తెలియజేసిందిగా. అవును సార్, నేను గెలిచాను కదా, అదే తెలియజేసింది. మండలం ఇక్కడ తానం విలేజ్ కాదు, మండలాన్ని తెలియజేసింది. పిఎస్ రాజు గారు వచ్చారు, గెలిచారని. ప్రత్యేకించి వినాయక చవితి చేయకుండా తెలియచేయాల్సిన అవసరం లేదు. అప్పటికి నేను తెలియజేసింది, అయిపోయింది, నేను తెలిసిపోయినప్పుడు. ఊరకనే దాన్ని అంటే వాళ్ళు ఆ అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకున్నారు. అన్ఫార్చునేట్ జరగకూడదు, డెఫినెట్గా అది జరగకూడదు, దురదృష్టకరం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఒక చిన్న ఫన్ రౌండ్ ఉంది. రాజుగారిది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ అండి. అరేంజ్డ్ మ్యారేజ్.
ఏ సంబరాల్లో అయినా రాజుగారు చిన్నపిల్లలతో పాటు డ్యాన్సులు వేస్తూ ఉంటారు, ఏ నాయకుడు చేయని విధంగా. అది ఎలా సార్? అంటే కొత్తగా గ్రామంలో చేయాలి సంక్రాంతి సంబరాలు అని అనుకున్నాం. మనం చేయాలనుకుంటే మనం ఇన్వాల్వ్ అవ్వాలి. నాయకుడు ఇన్వాల్వ్ అవ్వకుండా మీరు చేయండి అంటే చేయరు. సో మనం ఇన్వాల్వ్ అయితే ఇంకా వాళ్ళకి ఎక్కువ ఉత్సాహం వస్తుంది. నాకు కూడా కొంచెం మానసికంగా ఆనందంగా ఉంటుంది. ఇంట్రెస్ట్ సార్ డ్యాన్స్? ఎస్, ఇంట్రెస్ట్, నాకు ఇష్టం అండి. రాజుగారికి సినిమాల్లో విలన్ అంటే ఇష్టమా, హీరో అంటే ఇష్టమా? సినిమా అంటే ఇష్టం అండి. సినిమా అంటే ఇష్టం, విలన్ హీరో అంటే ఏం లేదు. సినిమాలో క్యారెక్టర్ని బట్టి ఒకసారి విలన్ వచ్చేస్తాడు, ఒక సందర్భాల్లో హీరోని వస్తాడు. టోటల్గా సినిమా అంటే ఇష్టం. మీకు ఇష్టమైన అభిమానం ఎవరు సార్? హీరో అండి? అవును సార్. కృష్ణ అండి, నటశేఖర్ కృష్ణ నా ఫేవరెట్. కృష్ణ. ఇప్పటిగా మూవీస్ చూస్తూ ఉంటారా? ఇష్టం బాగా. మీరు చేసినట్టు ఎవరు లైఫ్ని ఎంజాయ్ చేయరు అని అందరూ అంటుంటారు, అది ఎంతవరకు చేస్తారు? బట్ నేను బాగా చేస్తాను. నాకు ఇష్టం. ఉన్న చిన్న జీవితం. అవును సార్. ఉన్నంతలో భగవంతుడు మనకి అవకాశాలు ఇచ్చాడు, ఎంజాయ్ చేస్తాను, బాగా చేస్తాను. రాజుగారు ఇంత హ్యాండ్సమ్గా ఉండడానికి కారణం ఏంటి? ఏం లేదండి, ఏది హార్ట్కి మైండ్కి తీసుకోను. అవును సార్. ఏది యాతన ఉండదు నాకు. ప్రెజర్ తీసుకోరు? ప్రెజర్ అస్సలు తీసుకోను. ఏది ఈ క్షణాన్ని ఈ రోజుని ఎంజాయ్ చేస్తా. అంటే మీ ఏజ్ వాళ్ళతో కాకపోయినా మా ఏజ్ వాళ్ళతో పోల్చుకున్నా సరే మీరే హ్యాండ్సమ్గా ఉంటున్నారన్న. ఏం లేదు, మీరు ప్రేమతో చూస్తున్నారు కాబట్టి అలా అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, రాఘవేంద్రని సపోర్ట్ చేయండి, ఈ ఛానల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.